గుండాల మండలం చెంబోనిగూడెం పంచాయతీ గురకల మడుగు గ్రామంలో విషాదం. తల్లి బిడ్డలు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం సకాలంలో అందక తల్లి బిడ్డలు మృతి చెందారు. చాట్ల వనజ పురిటి నొప్పులతో ఆసుపత్రికి రాగా సకాలంలో డాక్టరు లేకపోవడంతో అక్కడ ఉన్న నర్సులు వైద్యం అందించడంతో బిడ్డ మృతి చెందింది. తర్వాత ఖమ్మం తీసుకెళ్ళినాక తల్లి మృతి చెంది. వీళ్ళకు వైద్యుల నిర్లక్ష్యంతో అని ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల తర్వాత కర్మలు చేద్దామని కాటి దగ్గరికి పోతే ఆ కాటిలో బొక్కలు ఏరుతుండగా ఒక కత్తెర లభ్యమైంది. ఆ కత్తెర లభ్యం కావడంతో లబోదిబో మొత్తుకుంటున్న బంధువులు, మృతి చెందిన వనజ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయి. ఏజెన్సీలో ఇప్పటికీ వైద్యం అందక ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కంప్యూటర్ యుగంలో కూడా మన గుండాల మండలం చెంబోనిగూడెం పంచాయతీ గురకల మడుగు గ్రామంలో విషాదం. తల్లి బిడ్డలు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం సకాలంలో అందక తల్లి బిడ్డలు మృతి చెందారు. చాట్ల వనజ పురిటి నొప్పులతో ఆసుపత్రికి రాగా సకాలంలో డాక్టరు లేకపోవడంతో అక్కడ ఉన్న నర్సులు వైద్యం అందించడంతో బిడ్డ మృతి చెందింది. తర్వాత ఖమ్మం తీసుకెళ్ళినాక తల్లి మృతి చెంది. వీళ్ళకు వైద్యుల నిర్లక్ష్యంతో అని ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల తర్వాత కర్మలు చేద్దామని కాటి దగ్గరికి పోతే ఆ కాటిలో బొక్కలు ఏరుతుండగా ఒక కత్తెర లభ్యమైంది. ఆ కత్తెర లభ్యం కావడంతో లబోదిబో మొత్తుకుంటున్న బంధువులు, మృతి చెందిన వనజ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయి. ఏజెన్సీలో ఇప్పటికీ వైద్యం అందక ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కంప్యూటర్ యుగంలో కూడా మన